స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎల్బీ నగర్ ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి మన కార్యక్రమానికి విచ్చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎల్బీ నగర్ ప్రజల నుంచి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాము. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతున్నది. ఆ పెరిగిన ట్రాఫిక్ కంజెషన్ డీకంజెషన్ చేయాలంటే అనేక కార్యక్రమాలు తీసుకోవాలి. కాబట్టి ఆ అనేక కార్యక్రమాల్లో ఇదొక పూర్తయిన ఫ్లైఓవర్. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాబోతుంది. నేను అనుకున్నా మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఇది ఇనాగ్రేషన్ కాదేమో అనుకున్నా. కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ని పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇది ప్రజలకు అందిస్తానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఇదే విధంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ సమస్యలను ఇప్పుడే ప్రస్తావిస్తే బాగుండదు. ఎందుకంటే స్వయంగా మీ దగ్గరకు వచ్చి నేను అనేక రకాల సమస్యలు ఎల్బీ నగర్ సమస్యలు మీకు అందజేస్తాను. ఎందుకంటే ఇది మల్కాజిగిరి పార్లమెంట్లో ఒక అంతర్భాగము. గతంలో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఆహ్వానించి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినాక మీరు పిసిసి అధ్యక్షులు అయినరు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్ర పీఠం మీద అధిరోహించింది. కాబట్టి మల్కాజిగిరి ప్రజలకు ఎల్బీ నగర్లో ఒక అంతర్భాగంగా మా యొక్క కోరికలు మీరు తీరుస్తారని గట్టిగా నన్ను నమ్ముకుంటూ తప్పనిసరిగా మళ్ళా మిమ్మల్ని వచ్చి పర్సనల్గా కలుస్తామని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఒక ఆహ్వానాన్ని తీసుకొచ్చిండు. దయచేసి వారిని అనుమతించి వారు ఆహ్వానాన్ని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే వాళ్ళు వచ్చి మీకు ఇన్విటేషన్ ఇచ్చిపోతారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వాసయ ఇలా వాసయ జరా ఇంకో లేదు వాళ్ళని తీసు ఒక రిప్రజెంటేషన్ అట్లకెళ్ళి తీసు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. తర్వాత